హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న కాయిన్లండి, దీనిలో ఫస్ట్ స్ట్రైక్ అంటే ఏంటి, సెకండ్ స్ట్రైక్ అంటే ఏంటి అనేది చాలా క్లారిటీగా ఉందండి. మీరు ఇక్కడ వీడియోలో ఇక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి చూడండి. ఏ కాయిన్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ స్ట్రైక్ కాయిన్ అంటే ఎలా ఉంటుంది, సెకండ్ స్ట్రైక్ కాయిన్ అంటే ఎలా ఉంటుంది. ఫస్ట్ స్ట్రైక్ కాయిన్ అనేదానికి విలువ అనేది ఎక్కువ ఉంటుంది అంటండి. సెకండ్ స్ట్రైక్ వచ్చేసరికి ఆ కాయిన్కి విలువ అనేది చాలా తక్కువ ఉంటుందంటండి. ఫస్ట్ స్ట్రైక్ అంటే అది ఫస్ట్గా తయారు చేసిన మింట్ని ఫస్ట్ స్ట్రైక్ అంటారంట. ఫస్ట్ స్ట్రైక్లో ఎప్పుడు కూడా మింట్ మార్క్ అనేది చిన్నగా ఉంటుందంటండి. మింట్ మార్కు చిన్నగా ఉంటుంది. సెకండ్ స్ట్రైక్ వచ్చేసరికి ఆ మింట్ మార్క్ అనేది చాలా పెద్దగా ఉంటుందంట. అంటే సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఆ సైజు డిఫరెన్స్ని బట్టి అది ఫస్ట్ స్ట్రైకా సెకండ్ స్ట్రైకా అనేది ఆ కాయిన్ బయర్స్కి ఈజీగా అర్థమవుతుంది. మళ్ళాంటి జనరల్ వాళ్ళకి ఏంటంటే అవి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. యాక్చువల్గా యుఎన్సి ప్రూఫ్ సెట్లు అని కొన్ని కాయిన్లు అనేవి అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్ దగ్గర ఉంటాయండి. అవి దాదాపు చాలామందికి తెలియకపోవచ్చు. ఆ యుఎన్సి ప్రూఫ్ సెట్ కాయిన్లు రిలీజ్ అయినప్పుడు అవి రేటు తక్కువ ఉంటాయి, కానీ రాను వాటిలో రేర్ కాయిన్స్ అనేవి రేట్ అనేవి పెరుగుతూనే ఉంటాయండి. కొన్ని ప్రూఫ్ సెట్ కాయిన్లు మాకు తెలిసిన బ్రదర్స్ కొంతమంది తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నప్పుడు అవి కొన్ని కాయిన్స్ 600 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ దాని ధర 3000 ఉంది. ఇంకొక బ్రదర్ తీసుకున్నది 2000 పెట్టి తీసుకుంటే ఇప్పుడు అది 10,000 వరకు ఉందండి. మనం అక్కడ తీసుకునేటప్పుడు కూడా ఏ కాయిన్ తీసుకోవాలి, ఎలాంటి కాయిన్లు మనం కొంటే భవిష్యత్తులో వాటికి ధర అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటివి కూడా మనకు తెలియాలండి. తెలియకుండా మనం ఏది పడితే అది తీసుకోకూడదండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న బాల గంగాధర్ తిలక్ కాయిన్ అండి. ఈ కాయిన్స్లో కూడా చాలా రకాలు అనేవి ఉన్నాయండి. దీనిలో స్టీల్ కాయిన్లు కూడా ఉన్నాయి. స్టీల్ కాయిన్లు రేటు తక్కువ ఉంటాయి ఏంటండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూపిస్తున్న కాయిన్లు ఉన్నాయి చూడండి. ఇలాంటి కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ అనేది చేయండి. ఈ బాల గంగాధర్ తిలక్ కాయిన్లో హాఫ్ సర్కిల్ కాయిన్, ఫుల్ సర్కిల్ కాయిన్, హాఫ్ సర్కిల్ కాయిన్, ఫుల్ సర్కిల్ కాయిన్లు అనేవి 2 ఉంటాయి అంటండి. ఆ హాఫ్ సర్కిల్ కాయిన్ అనేది 25,000 ఉంటుందంటండి. ఫుల్ సర్కిల్ కాయిన్ అయితే 8,000 ఉంటుందంటండి. ఫుల్ సర్కిల్ కాయిన్ కన్నా హాఫ్ సర్కిల్ కాయిన్ అనేదానికే విలువ అనేది ఎక్కువ ఉంటుందంట. మీలో ఎవరి దగ్గరైనా ఈ బాల గంగాధర్ తిలక్ కాయిన్లు ఉన్నట్లయితే మీరు మాకు వాట్సాప్ చేయండి. ఆ కాయిన్లని కొనే కాయిన్ బయర్స్ రెడీగా ఉన్నారండి. మీరు ఈ వీడియోస్ కొంచెం దయచేసి మీ మిత్రులకి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లు ఉన్నట్లయితే మీరు మాకు వాట్సాప్ పెట్టినట్లయితే ఈ కాయిన్స్ సేల్ అయ్యేలా మేము చేస్తామండి. మీరు మాకు ఎటువంటి డబ్బులు కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి పాస్ అవుతుందండి. మీరు అలా చేయడం వలన ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందండి. చాలామంది దగ్గర చాలా రకాల కాయిన్స్ అయితే ఉండొచ్చు, కానీ వారిలో చాలామందికి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇది అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది నకిలీ బయర్స్ వాళ్ళ ఫేక్ నెంబర్స్ పెట్టి చాలామంది దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజులని మీకు 99 లక్షలు వేస్తాం, 50 లక్షలు వేస్తామని చాలామంది దగ్గర డబ్బులు కట్టించుకొని మోసం చేశారండి. ఈ వీడియోస్ అనేవి బయటికి సెండ్ అవ్వడం వల్ల చాలామంది ప్రజలని మనం కాపాడొచ్చండి. ఇప్పటికీ కూడా చాలామందికి కాయిన్ల గురించి సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో కానీ ఇంకా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేక్ నెంబర్స్ వస్తాయండి. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మీరు సాధారణ కాయిన్లు పెట్టినా కానీ మీకు అత్యధికమైన డబ్బులు అనేవి వస్తాయని వాళ్ళు అందరినీ కూడా మోసం చేయడం జరుగుతుందండి. దయచేసి ఇవి మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనం మన తోటి సహోదరులని లేదా మిత్రులని
ఎవరి దగ్గర మోసపోకుండా మనం వారిని కాపాడవచ్చండి. మీ అందరికీ ఇష్టమైతేనే దీన్ని షేర్ చేయండి. దీంట్లో బలవంతం అనేది ఏమీ లేదండి. నెక్స్ట్ నేను నిన్న ఒక కాయిన్ అనేది పెట్టానండి. ఇది 2 అణాల కాయిన్, 1955 సంవత్సరం కాయిన్ అండి. ఫస్ట్ ఒక బయ్యర్ దీన్ని 5,555 రూపాయలకి కొంటానని చెప్పారండి. కానీ నిన్న ఒక బయ్యర్ నిన్న ఒక ఆయన డాక్టర్ గారంట మాకు మెసేజ్ చేశారండి. ఈ కాయిన్ ఎవరి దగ్గరైనా ఉంటే, అది యుఎన్సి కండిషన్లో ఉంటే, ఈ కాయిన్ 25,000కి ఆయన కొనడానికి రెడీగా ఉన్నారండి. ఆయన నాకు వాట్సాప్ చేశారు. మీ ఎవరి దగ్గరైనా సరే 1955 సంవత్సరం ఈ 2 అనా కాయిన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. ఆ కాయిన్ అనేది వెంటనే 1 or 2 డేస్లో సేల్ అవుతుందండి. మీ ఎవరి దగ్గరైనా సరే, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, తెలిసిన వాళ్ళ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా ఈ కాయిన్ అనేది యుఎన్సి కండిషన్లో ఉంటే దాన్ని కొనడానికి ఒక కాయిన్ బైర్ అనే ఆయన రెడీగా ఉన్నారండి. ఆయన దీన్ని 25,000కి కొంటారంట. నెక్స్ట్ నేను చాలాసార్లు అండి ఈ 25 పైసలు పెట్టానండి. ఇది స్టార్ మార్క్ కింద చాలా క్లారిటీగా కనిపిస్తుందండి. నేను ఈ కాయిన్ చాలాసార్లు పెట్టిన, వేరే వాళ్ళందరూ కూడా కామన్ కాయిన్ డిఫరెంట్ మింట్ ఉన్న కాయిన్లు పెడుతున్నారండి. ఆ డిఫరెంట్ మింట్ ఉన్న కాయిన్లు కదండి. మీరు ఈ కాయిన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ కింద 1982 కింద మీకు స్టార్ మార్క్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుందండి. ఈ స్టార్ మార్క్ కూడా 5 స్టార్స్ ఉండాలండి. 5 స్టార్స్ ఉండాలి. 5 స్టార్స్ ఉంటేనే అది ఒరిజినల్ హైదరాబాద్ మింట్ కాయిన్ అంటండి. అలాంటి కాయిన్ ధర 2,500 అంటండి. దాన్ని కొనడానికి కూడా ఒక బయ్యర్ రెడీగా ఉన్నారు. అది ఆయన చెప్పిన రేట్ అండి. మరి ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా ఎక్కువ రేట్ ఇస్తానంటే నేను వాళ్ళు ఇస్తానన్న రేటు కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్ ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. దాంట్లో 3 స్టార్ 4 స్టార్లు కదండి. ఆ స్టార్ అనేది 5 స్టార్స్ అనేవి మనకు కనిపించాలి. అలా ఉన్న కాయిన్ మాత్రమే 2,500కి ఆ బయ్యర్ కొంటానని చెప్పారండి. ఇంకా కాయిన్ కూడా యుఎన్సి కండిషన్ అంటే మంచిగా ఉండాలండి. అలా ఉన్న కాయిన్ అయితే ఒక బయ్యరు 2,500కి కొంటారంటండి. మీ ఎవరి దగ్గర ఈ కాయిన్ ఉన్నట్లయితే మా నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. నేను ఒక స్కూల్ టీచర్నండి. నా ఫోన్ మార్నింగ్ అంతా కూడా స్విచ్ ఆఫ్లో ఉంటుంది. నేను ఈవినింగ్ 5:30 తర్వాతే ఆన్ చేస్తాను. కానీ నాకు ప్రజెంట్ హెల్త్ బాగోక నేను ఫోన్లో ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అండి. అందుకని మీరు నాకు దయచేసి వాట్సాప్ పెట్టండి. నేను మీకు వాట్సాప్లోనే రిప్లై ఇస్తాను. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నంత మాత్రం నేనేం ఫేక్ కాదండి. నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి. మా స్కూల్ రూల్స్ ఏంటంటే మార్నింగ్ మనం ఫోన్ ఆన్ చేయకూడదు. లంచ్ బ్రేక్లో జస్ట్ ఒక 5 to 10 minutes ఆన్ చేస్తాం అంతే. ఈవినింగ్ 5:30 తర్వాత మేము ఇంటికి వచ్చాక ఫోన్ ఆన్ చేస్తాం. నెక్స్ట్ తాంతియా తోపే అండి. మొన్న రీసెంట్గా నేను ఈ తాతియా తోపే కాయిన్ గురించి చెప్పానండి. ఒక బయ్యర్ ఫస్ట్ దీనికి 100 రూపీస్ అన్నారు. ఇంకో బయ్యరు నిజామాబాద్లో ఉంటారంటే ఆయన అయితే 350 కొంటానన్నారండి. కానీ అవన్నీ కూడా వాళ్ళు మనల్ని మోసం చేయడానికి పెట్టినాయి అంటండి. ఈ తాత్యా తోపే కాయిన్ అనేది 2,000 నుంచి 5,000 వరకు ఉంటుందండి. అంటే దాని ధర మీ ఎవరి దగ్గరైనా సరే ఈ తాత్యా తోపే కాయిన్ అనేది ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. 10 రూపాయల కాయిన్ మీద తాత్యా తోపే అని ఉంటుందండి. ఆ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. ఆ కాయిన్ ధర ప్రజెంట్ మార్కెట్లో 2,000 నుంచి 5,000 వరకు ఉందంటండి. అంటే ఆ కాయిన్ కండిషన్ బట్టి ఆ బయ్యర్ అనేది కొంటానని చెప్పారండి. మీరు మాకు ఎవరికైనా నాకు ఫోటో పెట్టినట్లయితే నేను మీరు పెట్టిన ఫొటోస్ అన్నీ కూడా ఆ బయ్యర్కి సెండ్ చేస్తానండి. ఆయన చూసి వాటి కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. మీ ఎవరి దగ్గరైనా ఈ తాత్యా తోపే కాయిన్ ఉన్నట్లయితే దీన్ని మాకు వాట్సాప్ చేయండి. ఇంకా నేను అంతకుముందు చెప్పిన 1991 స్మాల్ 1 రూపీ నోయిడా మింట్ కాయిన్ ఉన్న మీరు మాకు వాట్సాప్ చేయండి. 2 రూపాయల ఛత్రపతి శివాజీ కాయిన్ ఉన్న స్టార్ మార్క్ ఉండాలండి. స్టార్ మార్క్ ఉంటే హైదరాబాద్ మింట్ కాయిన్ అది కూడా విలువైనది. ఆ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉంటే మాకు ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్. ఈ దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్ ఫస్ట్ ఒక ఆయన 5,300 కొంటానన్నారండి. తర్వాత మేము ఉర్దూ గారికి వెళ్ళినప్పుడు ఇంకో ఆయన 14,000 15,000 కొంటానన్నారు. కానీ తర్వాత ఇంకో బ్రదరు
ఎవరి దగ్గరైనా చిత్తరంజన్ దాస్ కాయిన్ ఉంటే 25,000 వరకు ఆయన తీసుకుంటానన్నారండి. ఇంకా కాయిన్ కండిషన్ బాగుంటే ఆయన దానికి ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఇస్తానన్నారు. అంటే ఆ ధర అనేది కాయిన్ కండిషన్ బట్టి ఉంటుందంటండి. ఏ కాయిన్ అయినా సరే యుఎన్సి కండిషన్లో ఉన్నప్పుడు దానికి అత్యధికమైన ధర అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేది కూడా తాత్యా తోపే ఫోటోనేనండి ఈ వీడియోలో. ఇది తాత్యా తోపే గుర్తుగా ముద్రించిన కాయిన్స్ అండి. ఈ కాయిన్స్ అనేవి ప్రజెంట్ మార్కెట్లో చాలా తక్కువ రొటేట్ అయినాయండి. ఇవి మన ఆంధ్ర సైడ్ కన్నా కూడా కలకత్తా సైడు రిలీజ్ అయినాయండి. కలకత్తా సైడు రిలీజ్ అయినాయంట. మన ఆంధ్రాకి కూడా ఏమైనా వస్తే కొద్ది మొత్తంలోనే ఈ కాయిన్స్ అనేవి వచ్చి ఉండొచ్చు అంటండి. మీ ఎవరి దగ్గర అయినా ఈ 10 రూపీస్ తాత్యా తోపే కాయిన్ ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చెయ్యండి. ఆ కాయిన్ తీసుకోవడానికి ఒక కాయిన్ బయ్యర్ రెడీగా ఉన్నారు. దాని ధర అయితే 2,000 నుంచి 5,000 వరకు ఉంటుందంట కాయిన్ కండిషన్ బట్టి. నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఈ వీడియోలు వింటున్నారు చూస్తున్నారు కానీ చాలామంది తర్వాత ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లు జర్నలిస్టులు కూడా అడగరండి. పోలీస్ ఇంట్రాగేషన్లో కూడా అడగని క్వశ్చన్లు వీళ్ళు అడగడం జరుగుతుంది. మేము కష్టపడి ఎంత వీడియోలు చేసేది ఎందుకంటే మీరు విని దాని ద్వారా తెలుసుకుంటారు అని మేము చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా కాల్ చేసినప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ నుంచి అన్నీ చెప్పాల్సి వస్తుందండి. నేను బేసిక్గా ఒక టీచర్ని, నేను స్కూల్కి వెళ్ళి క్లాసులు చెప్పి అలసిపోతున్నాను. మళ్ళీ నేను వచ్చి ఇక్కడ ఇన్నిసార్లు ఫోన్లు ఎంతమందితో ఎక్కువ టైం మాట్లాడాలంటే నేను కూడా ఒక సాధారణమైన మనిషినండి. నాకు అసలు ఆ ఎనర్జీ అనేది ఏమీ కూడా ఉండట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మా వీడియోలో చెప్పే కాయిన్లు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు మాకు వాట్సాప్ చెయ్యండి. నేను ఆ కాయర్ బయర్కి ఆ కాయిన్లు పెట్టిన తర్వాత వాటి రేట్ ఎంతో నేను మీకు వాట్సాప్ చేస్తాను. నేను వాట్సాప్ చేసినప్పుడు మీకు ఆ రేట్ అనేది ఇష్టం అయితేనే మీరు మీ దగ్గర కాయిన్లని మాకు అమ్మండి. బలవంతంగా అయితే మేము ఎవరి దగ్గర కూడా కాయిన్లు అనేవి తీసుకోమండి. మాకు అలా అవసరం కూడా లేదు. మీకు ఇష్టపూర్వకంగా ఇష్టం అయితే మాత్రమే మీరు మీ దగ్గర కాయిన్లని మాకు ఇవ్వండి. ఇదేనండి నేను చెప్పిన తాత్యా తోపే కాయిన్. మొన్న కూడా రీసెంట్ వీడియోలో పెట్టాను. ఈ కాయిన్ కొనడానికి ఒక బయ్యర్ రెడీగా ఉన్నారు. దీని ధర అనేది 2,000 నుంచి 5,000 వరకు ఉంటుందంటండి. అంటే ఆయన తీసుకునే ఆయన చెప్పారు మాకు. ఇంకా ముందు దీని ధర అనేది పెరిగే అవకాశం కూడా ఉందంటండి. ఎందుకంటే ఈ కాయిన్ అనేది చాలా తక్కువగా మింట్ అయినాయి అంటండి. చాలా తక్కువగా మింట్ అయినాయి అంట. మ్యాక్సిమం అది ఎక్కువ కలకత్తా మింట్లోనే మింట్ అయినాయి అంట. కొన్ని కాయిన్స్ మాత్రం హైదరాబాద్ మింట్లో మింట్ అయినాయి అంట. ఇవి మాత్రం చాలా విలువైనవి అండి తాత్యా తోపే కాయిన్స్. మీ ఎవరి దగ్గరైనా ఈ తాత్యా తోపే కాయిన్ ఉంటే మాకు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ రీసెంట్గా 1983 హైదరాబాదు స్టార్ ఉన్న కాయిన్ అండి. స్మాల్ 1 రూపీ కాయిన్ 1983 కాయిన్. ఆ కాయిన్ కంపల్సరీగా 6 గ్రామ్స్ ఉండాలంటండి. 6 గ్రామ్స్ ఉంటే ఆ కాయిన్కి ₹1,00,000 ఇస్తారంటండి ఒక బయ్యర్. 1983 చిన్న 1 రూపీ, అది హైదరాబాద్ మింట్ ఉండాలండి. హైదరాబాద్ మింట్ అంటే స్టారు. మొన్న ఒక బ్రదర్ 1983 పెట్టారు కానీ అది స్టార్ కాదండి, హైదరాబాద్ మింట్ కాదు, వేరే మింట్. ఆ వేరే మింట్ కాయిన్లు అనేవి కామన్ కేటగిరీలో ఉంటాయండి. వాటికి ఎక్కువ ధర అనేది ఉండదు. నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా.